రేవంత్ పాలనలో అన్ని అవకతవకలే. కమిషన్ల కకృతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లోనూ సర్కార్ డొల్లతనం బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్టీలు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ కేటాయించింది ప్రభుత్వం. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, ప్రశాంత్ నగర్, వంగురోనిపల్లి, కల్మలోనిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలకు అధికారులు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. తమ గ్రామాల్లో ఎస్టీలు ఎవరూ లేకపోయినా ఎస్టీ ఉమెన్ రిజర్వేషన్ కేటాయింపుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీలే లేని గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్లపై ఎన్నికల కమిషనర్ పునరాలోచించి తమ గ్రామాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా విలేజ్ యొక్క ప్రధాన సమస్య సర్పంచ్. ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కానీ ఇక్కడ ఎస్టీ రూపంలో ప్రతిసారి వస్తుంది. కానీ ఎస్టీలో అనేవాళ్ళు మా విలేజ్లో ఎవరు లేరు. ఎలక్షన్ కమిషన్ వారికి తెలియజేస్తున్నాం కానీ దీని మీద ఎలాంటి స్పందన అనేది లేదు. ఎస్టీలు ఎవరు లేరు కాబట్టి ఈ ఎస్టీ రిజర్వేషన్ వల్ల వచ్చే సర్పంచ్ అభ్యర్థి అనేది ఖాళీగా ఉండిపోవడం జరుగుతుంది. దీనివల్ల విలేజ్కి అనేది చాలా నష్టం అనేది జరుగుతుంది. దీంతోపాటు మాకు స్పెషల్ ఆఫీసర్ అనేటోళ్ళు ఎంపీడీఓ గారు మెయింటైన్ చేస్తున్నారు మా విలేజ్ తీసుకొని. కానీ ఎలాంటి డెవలప్ అనేది లేదు, చాలా వెనుకబడి ఉంటుంది. ఎలక్షన్ కమిషనర్ గారిని చిన్న విజ్ఞప్తి చేసి మా యొక్క విలేజ్ తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ఈ యొక్క రిజర్వేషన్ అనేది మార్చి జనరల్గానే లేకపోతే అన్రిజర్వ్డ్ ఎవరైనా సరే మా విలేజ్ పాపులేషన్ బట్టి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఈ 2 వర్గాల వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ల మీద సర్పంచ్ క్యాండిడేట్ అనేది వస్తే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి.